హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. 4:45కి అయితే లేచానండి. లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇక బయట ముగ్గులు వేసుకొని గడపకి పసుపు బొట్లు పెట్టుకొని ఇక ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పూజ చేసుకునే చోట చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నానండి. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పూజకి ప్రసాదాలను రెడీ చేసుకోవడానికి స్టార్ట్ చేసేసాను. ఇక ముందుగా అయితే పులిహోరకి రెడీ చేసుకుంటున్నానండి. పులిహోరకి అయితే రైస్ పెట్టేశాను. ఇక ఆ తర్వాత శనగలు తీసుకొని కుక్కర్లో వేసుకొని ముందుగా ఉడికించుకొని రెడీ పెట్టుకోవడానికి తాలింపుకి వేసుకొని ఇక కుక్కర్ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇక ఆ తర్వాత ప్రసాదాలు చేయడానికి ఒకసారి పులిహోరని రైస్ చూసుకోవడానికి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత ఇక పరమాన్నానికి రెడీ చేసుకున్నానండి. ఇంక ఇది అటువైపు మార్చుకొని నెక్స్ట్ ఆ తర్వాత శనగపప్పు వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవడానికి పెట్టుకుంటున్నానండి. మళ్ళీ ఇవి బూరెలకి ఇక పరమాన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక పరమాన్నానికి రెడీ చేసుకుంటున్నాను. ఇక పరమాన్నం అయితే రెడీ అయిపోయి వచ్చింది. ఇంకా యాలకుల పొడి వేసుకొని ఇక దించేసుకోవడం అండి. ఇక అది అయిన తర్వాత శనగలు తాలింపు వేసుకున్నాను. ఇక ఆ తర్వాత దధ్యోజనానికి తాలింపు అయితే వేసుకుంటున్నానండి. ఇక దధ్యోజనం కూడా రెడీ అయిపోయింది. ఇక ఆ తర్వాత గారెలు బుర్రలు వేసుకోవడానికి ముందుగా అయితే గారెలకి పిండిని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇది పులిహోరకి చింతపండు రసాన్ని వేసుకున్నాను ఉడకబెట్టుకోవడానికి. ఇక ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక పూజ కూడా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. పూజ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు 5గురికి తాంబూలం ఇస్తానండి. అలానే ఈ ఇయర్ కూడా 5గురికి తాంబూలం ఇచ్చేసాను. ఇది అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.